సార్ అంటే మనము ఒక చెరువు గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అవుట్లెట్స్ అన్నీ కూడా ఇటు రావాల్సిన పరిస్థితి. ఇవి క్లోజ్ చేయడం వల్ల యాక్చువల్ అవుట్లెట్స్ అనేవి ఇటు రావాల్సిన పరిస్థితిలో మొత్తం ఇవి క్లోజ్ చేయడం వల్ల వీళ్ళు యాక్చువల్ ఇబ్బంది పడాల్సిన వాళ్ళంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా ఇబ్బంది పడాల్సింది. సో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ అవుట్లెట్స్ క్లోజ్ చేయడం వల్ల ఈ వాటర్ అంతా కూడా అటు తన్నుతున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే చెరువుని కబ్జా చేసిన ఇల్లు కాదు ఇక్కడ చెరువే ఇళ్ళని కబ్జా చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే చెరువే ఇళ్ళని కబ్జా చేసే స్థాయికి ఇక్కడ గవర్నమెంట్ వ్యవస్థ కావచ్చు, ఇరిగేషన్ వ్యవస్థ, లేకపోతే ఎవరు చేసిరు అనేది పక్కన పెడితే మొత్తం పెద్ద స్థాయి నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న దందాగానే కనపడతా ఉంది ఇది క్లియర్గా. సో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు అడిగేది ఒకటే, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఎక్కడా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదు. ఇది 93 ఎకరాల చెరువు, ఇంకా అలాగే 93 ఎకరాల్లో అది ఉంది. దానికి ఫస్ట్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మనం నిర్ధారించిన తర్వాత, ఎందుకంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణ అనేది ఎట్లా జరుగుతుంది, 1 కిలోమీటరా 2 కిలోమీటర్ల మేరనో ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే హైడ్రా కూల్చివేతల ప్రతి చోట కూడా ప్రతి చెరువుకి ఎఫ్టీఎల్ నిర్ధారణ జరిగింది. సో దానికి సంబంధించిన 500 మీటర్ల, కిలోమీటరా, లేకపోతే 2 కిలోమీటర్ల లోప అనేది ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణ జరిగితే అసలు ఫస్ట్ ఎంతవరకు పోతుంది అనేది క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎంతవరకు వాళ్ళు నిర్ధారిస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేదు. సో ప్రధానంగా ఇప్పుడు వీళ్ళ ఇళ్ళకి జరుగుతున్న అన్యాయానికి కారణం కూడా అదే. ఎఫ్టీఎల్ నిర్ధారణ అనేది జరగకపోవడం వల్ల అసలు ఫస్ట్ గతంలో హైడ్రా కూల్చివేతలు చేసిన ప్రతి చోట కూడా ఒక ఎఫ్టీఎల్ పరిధిని అనేది నిర్ధారించి దాన్ని బట్టి అక్కడ ఇల్లు కూల్చివేతల లేకపోతే రకరకాల అంశాలు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ కనీసం ఎఫ్టీఎల్ ఉందా అంటే లేని పరిస్థితి. ఆల్రెడీ 93 ఎకరాల చెరువు కనపడతా ఉంది. సో ఈ కనపడుతున్న చెరువుని కాదని మళ్ళీ లేదు మీ ఇళ్ళన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందనడం అన్యాయం ఇది. సో దీని మీద ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనేది పక్కన పెడితే రాజకీయ ప్రలోభాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి ఈ అంశంలో ప్రధానంగా. సో ఎందుకంటే అసలు ఇబ్బంది పడాల్సిన వాళ్ళేమో ప్రశాంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, దీని మీద సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ అసలు ఎటువంటి ఇబ్బంది లేని చోటేమో వాళ్ళు కనీసం ఇళ్ళ మీద పెట్టుబడి పెట్టే పరిస్థితి కూడా ఈరోజు లేకుండా పోయింది. వాళ్ళు కనీసం ఇల్లు ఉందని చెప్పుకునే పరిస్థితి, ఆస్తి ఉందని కనపడుతుంది తప్పితే దానికి ఎటువంటి వాల్యూ లేకుండా పోయింది ఈరోజు. సో ఇది వాళ్ళు అడుగుతున్న మాట. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. ఫస్ట్ ఎఫ్టీఎల్ పరిధిని మీరు నిర్ధారించి మా భూములు మాకు మా ఇల్లు మా ఫ్లాట్లు మాకు అప్పగించండి అనేది వాళ్ళు ఒకటే కోరుకుంటా ఉన్నారు. ఇటు గవర్నమెంట్ని కావచ్చు, అటు రంగనాథ్ గారిని కావచ్చు. సో